హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. దయచేసి కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నానబెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 4 కాకరకాయలు తీసుకొని వీటిని కూడా మంచిగా కడిగేసుకుందాము. యాక్చువల్గా ఈ సైజు దీనికన్నా చిన్న సైజే తీసుకోండి, పెద్ద సైజుకి వెళ్ళకండి. ఇలా కడిగిన కాకరకాయని ఇరువైపులా కట్ చేసుకొని మధ్యలో 2 చోట్ల ఇలా ఘాటు పెట్టుకోండి. ఇదిగోండి ఇలాగా. తినే ఫుడ్లో చేదా? అవునండి, చేదే. కాకరకాయ తినడానికి చేదు, కానీ తింటే శరీరానికి ఎంతో మంచి. అందుకే మనం వండే కాకరకాయలో చేదుని తగ్గించి రుచిని పెంచి తినేలా చేసేద్దాం. ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్ని ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని పోసుకుందాం. ఇంకొంచెం నీరు పోసుకుందాం, అంటే కాయలు మునిగినట్లు ఉండాలి. ఇందులో తగినంత ఉప్పుని వేసుకుందాం. ఈ బౌల్ని స్టవ్ పై నుంచి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు 3 స్పూన్ల వేరుశనగ గింజల్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఆ వేడిలోనే 6 ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు లేక నల్ల నువ్వుల్ని వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ వేడిలోనే ఎండు కొబ్బరిని 2 స్పూన్లు వేసుకొని వేయించుకుందాం. వేరుశనగల బదులు మీరు పుట్నాల పప్పుని వాడుకోవచ్చు. కాకరకాయను ఒకసారి చెక్ చేద్దాం. ఉడికిపోయింది. ఇప్పుడు మిరపకాయల తొడిమల్ని వలిచేసి ఈ మిశ్రమాన్ని జార్లోకి వేసి తగినంత ఉప్పు, అంటే ఆల్రెడీ మనము కాకరకాయ ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు మరికొంచెం వేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని పొడి చేసేసుకుందాం. మనకు కావలసినంత పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన కాకరకాయలోకి వీలైనంత కూరుకుందాం. కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హార్మోన్ రెస్పాన్స్ని పెంచుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనము ప్రతినిత్యం కాకరకాయని మన వంటల్లో వాడుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడాక మనం ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని అందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న కాకరకాయల్ని వేయించుకుందాము. ఇప్పుడు అందులో ఉన్న నీరు వదులుతూ వస్తుంది. ఆ నీరు ప్లస్ ఆయిల్ తోటి బాగా వేగిపోతుంది. అలా వేగిపోయిన తర్వాత మనకు ప్లేట్లో మిగిలిన పౌడర్ని కూడా దీనిపైన చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ కాకరకాయల్ని వేసుకుందాము. కాకరకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్ని కొరుకుతుంటే కారంగా, పుల్లగా, కొంచెం చేదు తగులుతూ దీని టేస్ట్ అద్భుతం.